హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి గోబీ 65ని రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోబీ 65 కరకరలాడుతూ చాలా క్రిస్పీగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి. ఈ గోబీ 65ని చల్లారిన తర్వాత కూడా క్రిస్పీనెస్ తగ్గకుండా ఉండాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక 500 గ్రామ్ దాకా క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నట్లయితే మనకి గోబీ 65 తయారు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. మరీ అంత చిన్న ముక్కలు కాకుండా అలాగని పెద్ద ముక్కలు కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాగా హీట్ చేసుకున్న వాటర్ని తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ హీట్గా ఉన్న వాటర్లోకి ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని డైరెక్ట్గా స్టవ్ మీద ఉడికించుకున్నట్లయితే ఆ వేడికి తొందరగా పీసులుగా అవుతాయి. అందుకని వేడి నీళ్ళలో వేసి ఇలా ఒక 5 నిమిషాల వరకు ప్లేట్ పెట్టేసి ఉంచుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ బాగా సాఫ్ట్ అవుతుంది. ఇందులోనే ఒక 70% దాకా బాగా మెత్తగా అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత చూడండి క్యాలీఫ్లవర్ అంతా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే స్పైసీనెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మనం పకోడాకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ పిండి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే క్యాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యాయి కాబట్టి స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసి కలుపుకున్నట్లయితే ముక్కలు అనేవి సపరేట్ అవుతాయి. ఇలా ఈ పిండంతా బాగా కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి క్యాలీఫ్లవర్ ముక్కకి పిండంతా ఈ విధంగా పట్టించాలి. ఈ విధంగా పిండంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. లేదంటే లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే సరిగ్గా ఫ్రై అవ్వకుండా మెత్తగా అవుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటెతో కలిపినట్లయితే మనం వేసుకున్న కోటింగ్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా స్లోగా రెండు వైపులా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీ 65ని ఫ్రై చేస్తున్నప్పుడు మనం చికెన్ పకోడాని ఫ్రై చేస్తే ఎటువంటి స్మెల్ వస్తుందో అలాగే వస్తుంది. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఈ గోబీ 65 అయితే చూడడానికి అచ్చం చికెన్ పకోడాలాగే కనిపిస్తుంది. ఇలా గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. లైట్ వెయిట్‌గా చాలా బాగుంటాయి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిండిని మరీ లూజ్గా కలుపుకున్నట్లయితే మనం వేసుకున్న కోటింగ్ అంతా ఆయిల్లోకే వచ్చేస్తుంది. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నా కూడా పిండి లోపల సరిగా కుక్ అవ్వక అలాగే పిండి పిండిగా ఉంటుంది. అందుకని పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే ఒక రెమ్మంత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే అందులోకి కొంచెం నిమ్మరసం వేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ గోబీ 65ని రెస్టారెంట్ లాగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇందులోకి మీకు ఇష్టం ఉన్నట్లయితే సైడ్‌కి టమాటా సాస్‌ని వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.